కార్తీక మాసంలో నారికేల దీపం అంటే కొబ్బరి దీపం వెలిగించడం ఎందుకో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నారికేల దీపం వెలిగించడం అనేది అత్యంత పవిత్రమైన ఆచారం కార్తీక మాసంలో. దీని వెనుక లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉంది. సో ఇది కేవలం సంప్రదాయం మాత్రమే కాదు, భక్తి, శుద్ధత మరియు సమర్పణకు ప్రతీక. ఇప్పుడు చూద్దాం ఎందుకు నారికేల దీపం కార్తీక మాసంలో వెలిగిస్తారు. కొబ్బరి పండు శుద్ధ ఫలంగా పరిగణించబడుతుంది. దాని లోపల భాగం పూర్తిగా తెల్లగా పవిత్రంగా ఉంటుంది. దీని అర్థం మన హృదయం కూడా అలా పవిత్రంగా ఉండాలి అన్న సందేశం. దీపం వెలిగించడం అంటే ఆ పవిత్రతలో జ్ఞాన దీపం వెలిగించడం. కొబ్బరిని పగలగొట్టి దీపం వెలిగించడం అనేది మనలోని అహంకారాన్ని, అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని వెలిగించడం అనే ఆధ్యాత్మిక సందేశం. సో కార్తీక మాసం శివుడు, విష్ణువుకి ఇద్దరికీ ప్రియమైనది. సో ఈ మాసంలో దీపం వెలిగించడం ద్వారా శివ విష్ణువుల కృప లభిస్తుంది. నారికేల దీపం ప్రత్యేకంగా మహాలక్ష్మీదేవికి, సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైనది. సో జ్యోతిష్య శాస్త్ర ప్రకారం నారికేల దీపం వెలిగించడం ద్వారా గృహదోషాలు, పాప సంచయం తొలగిపోతాయి. ఇది శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యాన్ని అందిస్తుంది. కొబ్బరి లోపలి నీరు జీవరసం, దానిని వెలిగి అగ్ని మన జీవిత జ్ఞానం. దీని అర్థం భక్తులు జీవితంలో జ్ఞానం వెలుగుగా మారాలని సూచిస్తుంది. ఎప్పుడైనా కార్తీక మాసంలో సోమ లేదా మంగళవారం, శుక్రవారంలోని సాయంత్రం పూట మాత్రమే నారికేల దీపం వెలిగించడం అనేది శుభప్రదం. ముఖ్యంగా శివాలయం లేదా తులసి చెట్టు వద్ద వెలిగిస్తే మరింత పుణ్యం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. నారికేల దీపం వెలిగించడానికి ముఖ్యంగా ఆరోగ్యం, సంపద, కుటుంబ సౌఖ్యం, పాప విమోచనం లభిస్తాయి. Thank you for watching my videos. Please subscribe and comment and like for more videos. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.